హ్మ్. చూద్దాం. ఫస్ట్ ఇంక మనకి మిగిలిపోయినయి ఏంటిది ఇంకా ఈ కింగ్డమ్ యానిమేలియా. సో, ఇది చూద్దాం. కింగ్డమ్ యానిమేలియాలో ఏముంటాయంటే ఇన్వెర్టెబ్రేట్స్ అంటే వెన్నెముక లేని జంతువులు వెర్టెబ్రేట్స్, వెన్నెముక గల జంతువులు. సో, ఇప్పుడు చూద్దాం. వెన్నెముక గల జంతువులు మనం ఈట్లి గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఈ లెసన్ అయిపోయిద్ది. ఈట్లి గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఈ లెసన్ మొత్తం మనకయిపోయిద్దనమాట. సో, చూద్దాం ఏమేముంటాయి దీంట్లో పోరిఫెరా, నిడేరియా, ప్లాథియెలిమెంటిస్, నెమటోడా, అన్నిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా. ఈ పేర్లు బయాలజీ చదివిన వాళ్ళకి సింపుల్‌గా కవర్ అవుతాయి. సో, ఇఫ్ యూ స్కిప్ ఇట్ దెన్ యూ నీడ్ టు రీడ్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక గల జంతువులు ఏమున్నాయి? ఫిష్, రెప్టైల్స్, యాంఫిబియన్స్, బర్డ్స్, మ్యామల్స్. వీటి గురించి గనక మనం చెప్పుకుంటే ఈ కింగ్డమ్ యానిమేలియా అయిపోద్ది. సో, చూద్దాం. కింగ్డమ్ యానిమేలియా అంటే ఈ కింగ్డమ్ యానిమేలియా ఇది యూకారియోటిక్ అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. యూకారియోటిక్ అంటే తెలుసు. ట్రూ న్యూక్లియస్ ఉన్న గల జంతువు. మరియు మల్టీ సెల్యులర్ అంట. మల్టీ సెల్యులర్ అంటే ఒకే సెల్‌తో ఫార్మ్ అవ్వలేదు. చాలా సెల్స్‌తో ఫార్మ్ అయింది. ఇది హెటెరోట్రాఫిక్ అంటే తన సొంతంగా తన ఆహారం తయారు చేసుకోలేదు. వేరే దాని మీద ఆధారపడిద్ది. యానిమల్ సెల్స్ లాక్స్ రిజిడ్ సెల్ వాల్. యానిమల్ సెల్‌కి సెల్ వాల్ అనేది ఉండదు. దాని గురించే చెప్తున్నాడు. మొబిలిటీ అంటే కదలడం, మూవ్‌మెంట్. మోస్ట్ యానిమల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎట్ సమ్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్. లైట్ అని రాసాను లైఫ్. సో, అంటే ఈ యానిమల్స్ ఎప్పుడో ఒకసారి వాటి జీవితంలో ఒక్కసారైనా కదులుతాయి. కదలకుండా ఉండవు. అది మొబిలిటీ అంటే. నెక్స్ట్ కింగ్డమ్ యానిమేలియా ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఫైలమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టెంట్ అండ్ ద బాడీ డిజైన్. సో, ఈ బాడీ డిజైను అవి బతుకుతున్న ఆధారంగా కింగ్డమ్ యానిమేలియా 10 రకాల ఫ్లోయమ్స్‌గా డివైడ్ అయింది. అంతేకాకుండా దేని మీద డివైడ్ అయింది? బాడీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. బాడీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద హైరార్కికల్ అరేంజ్‌మెంట్ ఆఫ్ స్ట్రక్చర్స్ వితిన్ ఎ లివింగ్ ఆర్గానిజం. సో, వాటి జనన ఆధారంగా ఈ బాడీ లెవెల్ కూడా ఈ ఫైలమ్స్‌లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రమ్ స్మాలెస్ట్ యూనిట్ టు ఎంటైర్ ఆర్గానిజం. అంటే ఒక చిన్న యూనిట్ నుంచి ఎంటైర్ ఆర్గానిజం అంటే ఒక ఆర్గానిజం తయారవ్వడానికి మధ్యలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో వాటిని మనం బాడీ లెవెల్ ఆర్గానిజమ్స్ అంటాం. చూద్దాం. ఆర్గనైజేషన్ ఫస్ట్ లెవెల్ ఏంటంటే సెల్ లెవెల్, రెండోది టిష్యూ లెవెల్, మూడోది ఆర్గాన్స్, నాలుగోది ఆర్గాన్ సిస్టమ్స్, ఐదోది ఆర్గానిజం. సపోజ్ ఒక సెల్ ఉంది. ఇది ఒక టిష్యూ అయింది. ఒక ఆర్గాన్ ఒక హ్యాండ్ అయింది. ఆర్గాన్ సిస్టమ్ ఈ హ్యాండ్‌తో కాస్త మొత్తం లెగ్స్ ఇయన్నీ వచ్చినాయి. ఆర్గనైజేషన్ ఒక ఆర్గానిజం ఒక మ్యాన్ అనమాట. సెల్ నుంచి ఆర్గానిజం దాకా ఉన్న లెవెల్స్‌ని మనం బాడీ లెవెల్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఇంకా దేని ఆధారంగా డివైడ్ అయ్యాయంటే బేసిస్ ఆఫ్ సిమెట్రీ అంటే సమాంతరం. సో, అంటే మనం గనక దాన్ని డివైడ్ చేస్తే సమానంగా డివైడ్ అవ్వడం. దాన్నే మనం సిమెట్రీ అంటాం. ఫస్ట్ అసిమెట్రికల్ రిఫర్స్ టు ల్యాక్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ఆర్గానిజమ్స్ బాడీ ప్లాన్. సో, ఏదైనా అసిమెట్రికల్ అంటే సమాంతరంగా లేకపోవడం. అంటే బాడీని సగంగా కోసామనుకో అది సగంగా డివైడ్ అవ్వకపోవడాన్ని మనం అసిమెట్రీ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటిది? ఇందాక మనం చదివిన దాంట్లో పొరిఫెరా. ఇప్పుడు రేడియల్ సిమెట్రీ. ఇన్ రేడియల్ సిమెట్రీ ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్ అండ్ డివైడ్స్ ఆర్గనైజేషన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సపోజ్ ప్లేన్స్ అంటే మనకు తెలుసు. అది ఎలా అంటే మనం ఎటు పక్క నుంచి కోసినా అంటే రైట్ నుంచి లెఫ్ట్‌కి గాని, బాటమ్ నుంచి ఎటు పక్కగా డివైడ్ చేసినా అది 2 ఈక్వల్ హాల్ఫ్స్‌గా అంటే 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ అయిందనుకో దాన్ని మనం రేడికల్ సిమెట్రీ అంటాం. అంటే ఎటువైపు నుంచి కోసినా సపోజ్ మనం సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్ ఎటువైపు నుంచి కోసినా 2 ఈక్వల్ పార్ట్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు కదా! దాన్ని మనం ఈ రేడియల్ సిమెట్రీ అంటాం. ఎగ్జాంపుల్ కాలెంటెరేటా అండ్ ఎకైనోడెర్మేటా ఇవి మనకొచ్చినాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్న వాటిలో ఇవి కొన్ని ఫైలమ్స్ అనమాట. అంటే కొన్ని ఎకైనోడెర్మేటా అంటే తెలిసిందే. సో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సో, వెర్టిబ్రేట్స్, నాన్ వెర్టిబ్రేట్స్‌లో ఇవి కవర్ అయ్యాయి. వీటి గురించి తర్వాత డీటెయిల్‌గా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ అంటే రైట్‌కి, లెఫ్ట్‌కి సమాంతరంగా డివైడ్ అవ్వడం. సో, చూద్దాం ఏమిచ్చాడో. బైలేటరల్ సిమెట్రీ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ బై సింగిల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దట్ డివైడ్స్ ద ఆర్గానిజం ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హాల్ఫ్స్. అంటే ఈ బైలేటరల్ సిమెట్రీ అంటే ఏంటంటే ఒక ఆర్గానిజంని లేదా ఒక వస్తువుని
ఓన్లీ రైట్ పార్ట్‌గా లేదా లెఫ్ట్ పార్ట్‌గా సమాంతరంగా డివైడ్ చేస్తది. ఓన్లీ ఒకవైపు మాత్రమే సింగిల్ ప్లేన్ అదే వాడిచ్చింది. సింగిల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఒకవైపు మాత్రమే అంటే ఇప్పుడు అడ్డంగా కూర్చోమనుకో రాదు మళ్ళీ. అడ్డంగా డివైడ్ చేస్తే. ఓన్లీ ఒకవైపు మాత్రమే డివైడ్ అవ్వగలిగితే దాన్ని మనం బైలేటరల్ సిమెట్రీ అంటాం. బైలేటరల్ సిమెట్రీ అంటాం. నెక్స్ట్ జర్మ్ లేయర్స్. జర్మ్ లేయర్స్ ఆధారంగా కూడా ఈ వీటిని డివైడ్ చేశారంట. ఎలా? ఒకటేమో డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే 2 జర్మ్ లేయర్స్ అంటే 3 లేయర్స్ ఉంటాయి మొత్తం. ఎక్సోడర్మ్, మెసోడెర్మ్, ఎండోడెర్మ్. ఎక్సోడర్మ్, మెసోడర్మ్, ఎండోడర్మ్. ఎక్సో అంటే బయట, మెసో అంటే మధ్యలో, ఎండో అంటే లోపల, డెర్మ్ అంటే కవరింగ్ లేయర్. బయట కవరింగ్ లేయరు, మిడిల్ కవరింగ్ లేయరు, లోపల కవరింగ్ లేయర్. ఈ 3 ఉంటే ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. ఈ 3 ఉంటే ట్రిప్లో ట్రై 3, డై 2 కదా. ఇది మనకి కీవర్డ్స్ తెలిసిందే. ట్రిప్లెట్స్ ముగ్గురు, డై డై అంటే 2. ఓకే. డ్యూ అంటాం లేదా డ్యూ డై అంటాం. ఓకే. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 లేయర్స్ కలిగి ఉండటం. ఏ 3 లేయర్స్? ఎక్సోడర్మ్, మెసోడర్మ్, ఎండోడర్మ్. డిప్లోబ్లాస్టిక్ అంటే 2 జర్మ్ లేయర్స్ కలిగి ఉండడం. ఓకే. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాలమ్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ కాలమ్. కోలం అంటే ఐ థింక్ ఇట్స్ బ్లడ్‌లా అనుకుంటా. కోలం అంటే ఆ పార్ట్‌ని కలిగి ఉండటం. అంటే ఆ బ్లడ్ లైక్ స్ట్రక్చర్‌ని కలిగి ఉండటం. ఎకోలెమ్ అంటే నాట్ ప్రెజెంట్. ఆ కోలెమ్ అనేది దాంట్లో ఉండదు. మూడోది సూడో కోలెమ్. ఉంటుంది కానీ అది ఫాల్స్ కోలెమ్. సూడో అంటే ఫాల్స్. అది మనకు తెలిసిందే. సూడో అంటే ఫాల్స్. నాలుగోది యూ కోలమ్. యూ అంటే ట్రూ. ట్రూ కాలం అంటే బ్లడ్ ఉంటుంది వాటిల్లో. అంటే అది బ్లడ్ కాదు, బ్లడ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దాని తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ ఫ్లోని బట్టి, అంటే వాటి రక్త ప్రసరణ ఎలా ఉందో వాటిని బట్టి కూడా డివైడ్ చేశారు. చూద్దాం. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇలా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే నో వాల్స్ కెన్ కంటైన్ ద బ్లడ్. అంటే బ్లడ్ని క్యారీ చేయడానికి ఒక్క వెజల్ కూడా ఉండదు. మనకు ఉంటాయి కదా ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, అలా దీనికి ఉండదు. దేనికైతే బ్లడ్ని క్యారీ చేయడానికి వెజల్స్ లేకుండా ఉంటాయో వాటిని మనం ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే. మరి వెజల్స్ లేకుండా బ్లడ్ దానికి ఎలా ఫ్లో అయ్యిద్ది అంటే త్రూ క్యావిటీస్ ఆఫ్ ద బాడీ. అంటే వాటికి ఇలాంటి ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఇలా వాటి బ్యాక్ బోన్ నుంచి ఇలా ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. అవి చిన్న చిన్న గొట్టాల్లా ఉంటాయి. వీటి లోపల కూడా ఆ ఫ్లూయిడ్ ఫ్లో అయ్యిద్ది. సో అలా అవి బతుకుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఆర్థ్రోపోడా అండ్ మొలస్కా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం. దేనికైతే వెజల్స్ ఉంటాయో అవి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్స్. ద బ్లడ్ ఈజ్ ఆల్వేస్ కంటైన్డ్ విత్ ఇన్ వెజల్స్. అంటే బ్లడ్ అనేది ఎప్పుడు వెజల్స్ లోపలే కనుక ఉండి అది హార్ట్ లోపలికి వెళ్తూ ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఇప్పుడు మనిషి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమా, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమా? మనిషి ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే. ఎందుకు? మనిషికి బ్లడ్ ఫ్లో అవ్వడానికి వెజల్స్ ఉన్నాయి. ఇఫ్ కనుక మనకు వెజల్స్ అనేవి లేవు అనుకో, మన బాడీ మొత్తం రెడ్ కలర్లో కనపడిద్ది. ఏడ చూసినా మనకు బ్లడ్డే కనపడిద్ది. అక్కడ చిన్న దెబ్బ తగిలినా మనకు బ్లడ్ వస్తాం కామనే. కానీ ఆ ఓపెన్ అది ఉందనుకో, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉందనుకో, ఎక్కడ చూసినా మనకు బ్లడ్డే కనపడిద్ది. అంటే నెర్వ్స్ ఉండవు, మొత్తం బాడీ మొత్తం రెడ్గా కనపడతా ఉంటుంది. ఓకే. మరి వీటికి ఎందుకు కనపడుతుంది అంటే వీటికి షెల్స్ ఉంటాయి అనమాట వాటి మీద. అది నెక్స్ట్ వస్తుంది. వీటిని గురించి చెప్పేటప్పుడు అది వస్తుంది. ఓకే. ఇది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే. ఇప్పుడు నోటోకార్డ్ అంటే ఏంటి? ద నోటోకార్డ్ ఈజ్ ఏ రాడ్ లైక్ స్ట్రక్చర్. అదొక రాడ్ షేప్డ్ అంట. రాడ్ షేప్డ్ స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ కార్టిలేజియస్ సబ్స్టెన్స్. కార్టిలేజియస్ సబ్స్టెన్స్ అంటే దేంతో తయారైనట్టు? చిన్న మెత్తని పదార్థంతో ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ తయారవుద్దంట. దట్ డెవలప్స్ ఇన్ ఆల్ కార్డేట్స్ ఎట్ ఎర్లీ ఎంబ్రియో స్టేజ్ యాజ్ ఏ రూడెంటరీ బ్యాక్ బోన్. అంటే చిన్న ఇవి కార్డేట్స్ అంటే ఏవైతే వెన్నెముక గల జంతువులు అయితే ఉంటాయో, కార్డేట్స్ అంటే అవే కదా. సో ఏమైతే వెన్నెముక గల జంతువులు ఉంటాయో, లేదా కార్డేట్ అంటే ఐ థింక్ వెన్నెముక గల జంతువులు కాదు, కొన్ని జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి ఎంబ్రియో స్టేజ్లో, అంటే మన సపోజ్ బాడీ స్ట్రైట్గా నిలబడటానికి మనకి వెన్నెముక అనేది కావాలి. అలా చిన్నప్పుడు వీటికి ఈ కార్డేట్ అనే జాతికి
చిన్నప్పుడు అంటే ఎంబ్రియో లాగా ఉన్నప్పుడు దానికి ఒక బ్యాక్ బోన్ లాగా ఫామ్ అయిద్దంట. అదేంటిది? అదే నోటోకార్డ్. నోటోకార్డ్ అదే. అదే నోటోకార్డ్‌లో యాక్ట్ చేస్తా ఉంటది. వాడదే చెప్తున్నాడు. నోటోకార్డ్ ఈస్ ఎ రాడ్ లైక్ స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజియస్ సబ్స్టెన్స్. అది మజిల్‌తో తయారయ్యేది. నార్మల్‌గా అయితే బ్యాక్ బోన్ దేనితో తయారవ్వాలి? బోన్స్‌తో తయారవ్వాలి. కానీ ఇక్కడ కార్టిలేజియస్ సబ్స్టెన్స్ మెత్తని పదార్థంతో అది తయారవుద్ది. దట్ డెవలప్స్ ఇన్ ఆల్ కార్డేట్స్. అంటే కార్డేట్స్ మొత్తానికి అంటే కార్డేట్స్ జాతి మొత్తానికి అది కార్టిలేజియస్ సబ్స్టెన్స్తోనే ఈ బ్యాక్ బోన్ అనేది ఫామ్ అయిద్దంట. ఓకే. అది ఎలా యాక్ట్ అయ్యిద్ది? ఒక బ్యాక్ బోన్ లాగా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ డెరైవ్డ్ ఫ్రమ్ మెసోడర్మ్. మనం చెప్పుకున్నాం ఇందాక. డెర్మ్ అంటే ఏంటిది? లేయర్. మెసో అంటే ఏంటిది? మిడిల్. సో మిడిల్ లేయర్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మెసోడర్మ్ నుంచి వస్తుందంట. మెసోడర్మ్. బాడీలో 3 లేయర్స్ అని నేను చెప్పుకున్నాం. ఎక్సోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్. ఈ మెసోడర్మ్ నుంచి ఈ నోటోకార్డ్ అనేది డెరైవ్ అవుతుంది, ఉద్భవిస్తుంది. సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇన్వెర్టెబ్రేట్స్ అంటే ఇందులో మనం 10 ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 10 గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటే మన లెసన్ అయిపోద్ది. చూద్దాం. ఫస్ట్ ఫైలం. ఫైలం అంటే జాతి. ఓకే. ఫైలం పొరిఫెరా. పోర్ అంటే ఏంటిది? హోల్స్. ఓకే. హోల్స్ ఉంటాయని. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ అక్వాటిక్ అంటే సముద్రపు జీవులు. మెరైన్ అన్న సముద్రపు జీవులు. సమ్ ఆర్ ఫ్రెష్ స్పీసెస్. అసిమెట్రికల్. ఓకే. అంటే కొన్ని అక్వాటిక్‌లో ఉంటాయి, మెరైన్‌లో ఉంటాయి. అలాంటి కొన్ని ఫ్రెష్ వాటర్‌లో కూడా బతుకుతాయి. అసిమెట్రికల్ అంటే ఇది బాడీ షేప్ అసిమెట్రికల్‌గా సపోర్ట్ చేయదు. అంటే ఇది అసిమెట్రికల్ అవ్వదు. దీన్ని డివైడ్ చేయలేమని. పొరిఫెరా ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ బాడీ ఈజ్ పెర్ఫోరేటెడ్ అంటే కవర్డ్ గానీ, కంటైన్ గానీ అంటే కవర్ అయ్యి ఉండటం గానీ, కంటైన్ అయ్యి ఉండటం గానీ. బాడీ ఈజ్ పెర్ఫోరేటెడ్ విత్ టైనీ హోల్స్. ఇది చాలా సార్లు అడిగిన క్వెషన్. విచ్ ఫైలం హ్యాస్ టైనీ హోల్స్ ఆన్ ద బాడీ? ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? పొరిఫెరా ఆర్ పోర్స్. వాటిలో మనం పోర్స్ అంటే హోల్స్ అని చెప్పుకున్నాం. సో మరి దీని లేయర్స్ ఎన్ని ఉంటాయి? ఇది ఎన్ని లేయర్లు కలిగి ఉంటుంది? డిప్లోబ్లాస్టిక్. సో మరి ఇది కదలదా అంటే కదలదు. నాన్ మొటైల్. మరి దీని స్కెలిటన్ ఎలా ఉంటుంది? ఎండోస్కెలిటన్ అంటే స్కెలిటన్ దానికి లోపల ఉంటుంది. మనుషులకు ఉన్నట్లే దీని స్కెలిటన్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. మరి దీని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటది? సెల్యులార్ లెవెలే. దీని ఆర్గనైజేషన్ సెల్యులార్ లెవెల్ అంటే మనం ఇందులో చెప్పుకున్నాం. ఫస్ట్ సెల్ దగ్గరే ఆగుతాయి, కొన్ని టిష్యూ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గాన్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గాన్ సిస్టమ్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గానిజమ్స్ దగ్గర ఆగిపోతాయి వాటి జీవనంలో. సో ఇది సెల్ దగ్గరే ఆగిపోయింది కాబట్టి ఇది సెల్యులార్ లెవెల్. సో మరి దీనికి దే ఆర్ హెర్మాప్రొడైట్స్ అంటే మనకి ఇంగ్లీష్లో కూడా వస్తుంది. హెర్మాప్రొడైట్స్ అంటే ఏ యానిమల్ విచ్ హ్యావ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో అంటే ఇది యూనిసెక్సువల్ అని అర్థం. యూనిసెక్సువల్. ఓకే. లేదా యూనిసెక్సువల్. ఓకే. మరి ఎగ్జాంపుల్ ఏంటది? సైకాన్, యుప్లిస్టెల్లా, యూస్పాంజియా. సో ఇది పోరిఫెరా గురించి. నెక్స్ట్ ఫైలం ఏంటది? ఫైలం కాలెంటరేటా లేదా దీన్ని నిడేరియా అంటాం. ఇది గుర్తుపెట్టుకోవడం. సి సైలెంట్. CNIDARIA. ఫైలం నిడేరియా. మరి దీనికేం స్పెషాలిటీస్ ఉంటాయి? ఇది అక్వాటిక్, మోస్ట్లీ మెరైన్, ఎ ఫ్యూ వాటర్ స్పీసీస్. అంటే ఇది సముద్రంలో బతుకుతుంది మరియు ఫ్రెష్ వాటర్లో కూడా బతుకుతుంది. దీని సిమెట్రీ ఏంటిది? రేడియల్ సిమెట్రీ. అంటే దీన్ని ఎటువైపు నుంచి కోసినా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యింది. అది రేడియల్ సిమెట్రీ అంటే. నెక్స్ట్ ఇది టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. అంటే ఇది టిష్యూ దాకా వచ్చింది. సెల్ కాస్త ఏమైంది? టిష్యూ అయితే ఇక్కడ చెప్పుకున్నాం. సో ఇది టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. అంటే టిష్యూ దాకా వచ్చింది. అంటే ఆర్గన్ దాకా వెళ్ళదు. ఆర్గనిజం దాకా వెళ్ళదు. దాని తర్వాత దీనికి ఉన్న ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ఇది ఎన్ని లేయర్డ్ బాడీ? డిప్లోబ్లాస్టిక్. అంటే ఇది 2 లేయర్సే ఉంటాయి. 2 లేయర్స్దే ఉంటాయి వీటి బాడీలో. నెక్స్ట్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఓపెనింగ్ దట్ సర్వ్స్ యాస్ బోత్ మౌత్ అండ్ యానస్. అంటే ఫుడ్ తినడానికి, ఎక్స్క్రీట్ చేయడానికి ఓన్లీ ఒకే ఒక్క ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? హైపోస్టోమ్ అంటాం. దీనికి సంబంధించింది దాన్ని హైపోస్టోమ్ అంటాం. 2 టెంటకిల్స్ సరౌండెడ్ ద మౌత్. టెంటకిల్స్ సరౌండెడ్ ద మౌత్. మనం కనుక హైడ్రా బొమ్మ కనుక చూస్తే తల దగ్గర ఇలా ఉంటాయి. వాటిని మనం టెంటకిల్స్ అంటాం. ఎందుకు ఉపయోగపడతాయి అంటే టెంటకిల్స్ సరౌండెడ్ ద మౌత్ యూజ్డ్ ఫర్ క్యాప్చరింగ్ ద ఫుడ్. అంటే దగ్గరలో ఉన్న ఫుడ్ని తీసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. నెక్స్ట్
దీనికి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయన్నమాట. వాటిల్ని ఏమంటామంటే నైడోబ్లాస్ట్ అంటాం. నైడోబ్లాస్ట్ అవేంటయంటే స్టింగింగ్ సెల్స్ అంటే గుచ్చే సెల్స్ ఉంటాయి. దాని ద్వారా ఏం చేస్తది? ఫుడ్‌ని క్యాప్చర్ చేసుకుంటది. సో, అది దీని గురించి. దేని గురించి? నిడేరియా గురించి. ఓకే. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటివి? జెల్లీ ఫిష్, ఆరేలియా, హైడ్రా కూడా ఉంటది. హైడ్రా. ఇది ఎక్సోస్కెలిటన్ అంటే స్కెలిటన్ బయట ఉంటది. అంటే అలా ఇప్పుడు నత్తలున్నాయి. దానికి ఒక షెల్‌లా ఉంటది కదా! అది దాని స్కెలిటన్. కాబట్టి దాన్ని మనం ఎక్సోస్కెలిటన్ అంటాం. స్కెలిటన్ బయటకి కనపడదు. మనదేంటిది ఎండోస్కెలిటన్. ఎండోస్కెలిటన్ అంటే మన స్కెలిటన్ లోపల ఉంటది. దాన్ని స్కిన్ కవర్ చేస్తది. మనం ఎండోస్కెలిటన్స్. కానీ ఇది ఎక్సోస్కెలిటన్. ఎక్సోస్కెలిటన్ అంటే ఏంటిది? స్కెలిటన్ బయటికి కనపడతది. ఎగ్జాంపుల్ నత్తలు గాని, ఇలాంటి ఆల్చిప్పలు గాని ఉన్నప్పుడు వాటికి షెల్ ఉంటది కవర్ చేయడానికి. అది దేనితో తయారై ఉండిద్ది అంటే కాల్షియం కార్బోనేట్‌తో తయారై ఉంటది. అది ఎక్సోస్కెలిటన్. ఎగ్జాంపుల్స్ ఏంటివి? జెల్లీ ఫిష్, ఆరేలియా. మూడోది టెనోఫోరియా. టెనఫోరా మూడో ఫైలం. దీనికేం స్పెషాలిటీ? ఎక్స్‌క్లూజివ్‌లీ మెరైన్ అంటే అన్ని మెరైన్ సముద్రపు జీవులే. ఎగ్జిబిట్స్ బయోలూమినెన్స్. లూమినెన్స్ అంటే వెలగడం. బయో అంటే న్యాచురల్‌గా అంటే బతుకున్నప్పుడు మనకు సపోజ్ లైట్ పురుగులుంటాయి. అవి ఎలా వెలుగుతాయి? అవి బతికుండంగానే దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి లైట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. అలా వీటిల్ని ఇవి ఈ దాన్నే మనం బయోలూమినెన్స్ అంటాం. అంటే ఏంటి? బతికుండంగానే అది వెలుగుని వెదజల్లిద్ది. సో, వెలుగనేది న్యాచురల్‌గా వస్తది. సో, ఈ టెనోఫోరా అనే దాంట్లో ఏమైద్ది అంటే ఆ జీవులు బయోలూమినెన్స్ చేస్తాయి. దీని సిమెట్రీ ఏంటిది మరి? రేడికల్ సిమెట్రీ అంటే ఎటువైపు నుంచి చేసినా కరెక్ట్‌గా హాఫ్ అయిద్ది. ఎటువైపు నుంచి చేసినా అంటే మనం ఇలా కట్ చేస్తాం కదా! ఈ రెండే మనకు లేదా స్ట్రెయిట్‌గా కట్ చేసినా, ఇలా కట్ చేసినా ఈక్వల్‌గా హాఫ్ పార్ట్ అయిద్ది. దాన్నే మనం ఏమంటాం? రేడికల్ సిమెట్రీ. సో, మళ్ళీ వీటిల్నేమంటారంటే వీటిని ఆల్సో నోన్ యాస్ సీ వాల్‌నట్స్ అండ్ కోంబ్ జెల్లీస్. అంటే ఇలా బయోలూమినెన్స్ జరిగే వాటిని మనం ఏమంటున్నాం? సీ వాల్‌నట్స్ అండ్ కోంబ్ జెల్లీస్ అంటున్నాం. రిప్రొడక్షన్ మరి దీని యొక్క ప్రత్యుత్పత్తి ఎలాగా అంటే సెక్సువల్ రిప్రొడక్షన్, హెర్మాఫ్రోడైట్స్ అంటే విచ్ హ్యావ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇవి హెర్మాఫ్రోడైట్స్. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ప్లూరోబ్రాకియా. ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. సో, టెనోప్లానా. సి సైలెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఫైలం ఏంటది? ఫోర్త్ ఫైలం. అదేంటో చూద్దాం. ప్లాతి ఎల్మెంతిస్. సో, చూద్దాం. బాడీ ఈజ్ డెర్సోవేటివ్లీ ఫ్లాట్ అండ్ లైక్ రిబ్బన్. అంటే బాడీ అనేది ఎలా ఉంటదంటే ఒక రిబ్బన్ పరిస్థితి ఎలా ఉంటది? సాఫ్ట్‌గాని కాదు ఒక రిబ్బన్ లాగా. అంటే ఇలా ఉంటది. దాని షేప్ ఇలా ఉంటుంది. ఫ్లాట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ నుంచి బాటమ్‌కి అది ఒక రిబ్బన్ లాగా ఫ్లాట్‌గా ఉంటదంట. ఏంటిదది? ప్లాతి ఎలిమెంతిస్ అనేది. ఇప్పుడు చూద్దాం. సక్స్ అండ్ హుక్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఫ్యూ. అంటే కొన్ని వాటికి జస్ట్ ఒక ముళ్ళులాగా ఇలా కొన్ని లైట్‌గా ఉండొచ్చు అని చెప్తున్నాడు. మూడోది హ్యాబిటాట్ అంటే నివాసం. ఎక్కడ నివాసం? ఎయిదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్ ఆర్ టెరిస్ట్రియల్. అంటే కొన్ని వాటి స్వచ్ఛంగా బతుకుతాయి. రెండోది వేరే దాని మీద ఆధారపడి. పారాసైటిక్ అంటే వేరే దాని మీద ఆధారపడి బతకడం. మూడోది టెరిస్ట్రియల్ భూమి మీద బతుకుతాయి. ఎగ్జాంపుల్ ప్లనేరియా. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. చాలా సార్లు అడిగాడు. ప్లనేరియా, లివర్ ఫ్లూక్ అండ్ టేప్వార్మ్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం అని చాలా సార్లు 4, 5 సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ప్లనేరియా, లివర్ ఫ్లూక్, టేప్వార్మ్ బిలాంగ్స్ టు ప్లాతి ఎలిమెంతిస్ ఫైలం. ఓకే. ఇది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మరి దాని యొక్క సిమెట్రీ ఎలా ఉంది? బైలేటరల్ సిమెట్రీ అంటే మనం ఓన్లీ దాన్ని ఎలా డివైడ్ చేయగలం? రైట్ హాఫ్‌గా, లెఫ్ట్ హాఫ్‌గా వన్ సైడ్ సింగిల్ సైడెడ్‌గా మాత్రమే మనం దాన్ని కట్ చేయగలం. ఓకే. రైట్, లెఫ్ట్ సైడ్ మాత్రమే డివైడ్ అవుతాయి. హాఫ్‌గా చేసామనుకో సేమ్‌గా రావు. ఓకే. నెక్స్ట్ మరి దీనికి ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 లేయర్స్ ఉంటాయి. ఇది ఎక్కడి దాకా వచ్చింది? దీని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషను ఆర్గాన్ దాకా వచ్చింది. అంటే కొన్ని సెల్స్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని టిష్యూస్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గాన్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గాన్ సిస్టమ్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆర్గనైజేషన్ దాకా వస్తాయి. ఆర్గానిజం దాకా వస్తాయి. కాబట్టి ఇది ఎక్కడి దాకా వచ్చింది? ఆర్గాన్ లెవెల్ దాకా వచ్చింది. నెక్స్ట్ కోలెమ్ ఇక్కడ చెప్పుకున్నాం.
కోలెం అంటే ఏంటిది? ఒక బ్లడ్ లైక్ క్యావిటీ అంటే బ్లడ్‌లా ఉంటది. ఇదేంటిది మరి? ఎకోలమేట్ అంటే దీంట్లో కోలం అనేది ఉండదు. దేంట్లో? ప్లాతి ఎలిమెంటీస్‌లో కోలం అనేది ఉండదు. ఇంకోటి ఇందులో ఇట్ హ్యావ్ ఇన్‌కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్. యానస్ ఈజ్ ఆబ్సెంట్ అంటే డైజెస్ట్ సిస్టమ్ ఉండిద్ది. కానీ అది ఇన్‌కంప్లీట్. యానస్ ఈజ్ ఆబ్సెంట్ అంటే దాని యొక్క ఎక్స్‌క్రీషన్ ఏదైతే ఎక్స్‌క్రీషన్ జరిపిద్దో పోర్ సో, అది ఇక్కడ ఆబ్సెంట్. అంటే ఇదెలా ఓన్లీ వన్ ఓపెనింగ్ ఫర్ మౌత్ అండ్ యానస్ అని అర్థం ఇది. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్. సో, ఇక్కడ అది ఎక్స్‌క్రీషన్ లేదు కదా! కానీ ఇన్‌కంప్లీట్ ఇక్కడ యానస్ లేదు. మరి ఏముంటది? ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఎక్స్‌క్రీషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్ త్రూ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ ఫ్లేమ్ సెల్స్. చాలా సార్లు అడిగిన క్వెషన్. విచ్ ఆర్గాన్ హ్యాస్ ఫ్లేమ్ సెల్స్ యాజ్ ఎక్స్‌క్రీటరీ ఆర్గాన్ అని అడిగాడు. సో, అప్పుడు మనం ఏమని చెప్పాలి? ప్లాతి ఎలిమెంటీస్. సో, ప్లాతి ఎలిమెంటీస్‌కి ఫ్లేమ్ సెల్స్ అనేవి ఎక్స్‌క్రీషన్ ఆర్గాన్స్‌గా పనికొస్తాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ మరి దీని రిప్రొడక్షన్ ఎలా? అంటే ఇది కూడా హెర్మోప్రొడైట్సే. నెక్స్ట్ ఐదో ఫైలం ఏంటి? చూద్దాం. ఐదో ఫైలం ఇది ఇంపార్టెంట్. నెమటోడా. ఈ పేరు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆసి ఎలిమెంటీస్ అని ఉంటుంది. కాకపోతే నెమటోడాగా ఎక్కువ ఫేమస్. నెమటోడా ఎక్కువ ఫేమస్. సో, దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది? బాడీ షేప్ సిలిండ్రికల్, ఇలాంగేటెడ్, అన్‌సెగ్మెంటెడ్ బాడీ. అన్‌సెగ్మెంటెడ్ బాడీ అంటే పోల్సులు ఉండవు. సెగ్మెంటెడ్ బాడీ అంటే పోల్సులు ఉంటాయి అని అర్థం. పోల్సుల్లాగా లేదా ఒక ఇలా రౌండ్ షేప్ రిపీట్ అయ్యి దాన్ని మనం ముట్టుకున్నాం అనుకో, అరే బాడీ ఎక్కడో గరుగ్గా పర్ఫెక్ట్ షేప్‌గా ఉన్నట్టు తెలిసిద్ది. ప్రతిదానికి ఒక షేపు. అంటే అలా సపోజ్ మనకు ఇప్పుడు చేప ఉందనుకో, ఇలా పొలుసులు ఉంటాయి. ఎర్త్‌వార్మ్ ఉందనుకో సాఫ్ట్‌గా ఉన్నట్టు అనిపించిద్ది కానీ ఇలా సిలిండర్‌గా ఉంటది. ఇలా సిలిండ్రికల్‌గా ఉంటది అలాంటివి. సో, అలా దాని యొక్క బాడీ సిలిండ్రికల్ షేప్‌లో ఉంటది. ఎలాంగేటెడ్ అంటే లాంగ్‌గా ఉంటది. మూడోది అన్‌సెగ్మెంటెడ్ బాడీ. అది బాడీ అనేది సెగ్మెంటెడ్‌గా డివైడ్ అయ్యి ఉండదు. అంటే పొలుసులు ఆటిల మీద అయ్యేం ఉండవు. నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రీ. ఈ నెమటోడా అనేది బైలేటరల్ సిమెట్రీ. ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే మనం హాఫ్‌గా దాన్ని కట్ చేయగలం. అది ఎలా డివైడ్ అయ్యిద్ది? రైట్‌గా గానీ, లెఫ్ట్‌గా గానీ అది డివైడ్ అయ్యిద్దనమాట. మూడోది దాని యొక్క లేయర్స్ ఎలా ఉంటాయి? ఎన్ని లేయర్స్ ఉంటాయి? ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 లేయర్స్ ఉంటాయి. ఎండోడర్మ్ ఉంటది, ఎక్సోడర్మ్ ఉంటది, మెసోడర్మ్ అనే లేయర్ కూడా ఉంటది. మరి దీని యొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎంత? ఇది ఆర్గాన్ దాకా వచ్చింది. ఓకే. ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్ దాకా వచ్చింది. నెక్స్ట్ దీని యొక్క కోలం ఎలా ఉంటది? సూడోకోలమేట్ అంటే ఫాల్స్ కోలమేట్ అంటే ఉండిద్ది గానీ దానికి అది ఉపయోగపడదని అర్థం. ఓకే. నెక్స్ట్ దీని యొక్క నేచర్ ఎలా ఉంటది? పారాసైటిక్ ఇన్ నేచర్ అంటే వేరే దాని మీద ఆధారపడి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం అంటే వేరేది తెచ్చిద్ది. సపోజ్ ఒక చెట్టు ఉంది. దాని మీద కొంచెం తీగలుంటాయి. అవేం చేస్తాయి? చెట్టు తెచ్చుకున్న ఆహారాన్ని మొత్తాన్ని ఆ తీగలు పీల్చుకొని చెట్టుని చంపేస్తాయి. దాన్ని మనం పారాసైట్స్ అంటాం. సో, అలా ఇది కూడా వేరే దాని మీద ఆధారపడి దానికొచ్చిన ఆహారాన్ని ఇది లాక్కొని తినేసి ఇది ఆరోగ్యంగా ఉంటది. సో, ఇది పారాసైట్. సమ్ ఆర్ ఫ్రీ లివింగ్ ఇన్ సాయిల్ అండ్ వాటర్. అలాగే కొన్ని అంటే అన్నీ అలా ఉండవు. కొన్ని ఫ్రీగా బతుకుతాయి. ఎక్కడెక్కడ బతుకుతాయి అంటే సాయిల్‌లో, వాటర్‌లో బతుకుతాయి. నెక్స్ట్ ఎలిమెంటరీ కెనాల్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్. దీంట్లోనే ఎలిమెంటరీ కెనాల్ మొదలయ్యిద్ది. సో, దీంట్లోనే ఎలిమెంటరీ కెనాల్ మొదలయ్యిద్ది. సో, ఎలిమెంటరీ కెనాల్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్. మనకి ఎలిమెంటరీ కెనాల్ ఉంది. అంటే ఏంటి? మౌత్ ఉంటది. ఎక్స్‌క్రిటరీ పోర్ కూడా ఉంటది. ఎక్స్‌క్రిటరీ పోర్. ఓకే. అంటే ఇక్కడ యానస్ ఉంటది. మౌత్ ఉంటది. ఎలిమెంటరీ కెనాల్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ షో సెక్షువల్ డయామార్ఫిజం. సో, అంటే దాని అర్థం ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ లుక్స్ డిఫరెంట్. అంటే ఇందులో ఇక్కడ నుంచి మొదలవుతాయి. నెమటాడాలో మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్‌గా కనపడతాయి. లైక్ హ్యూమన్స్. నెక్స్ట్ మోస్ట్‌లీ యూనిసెక్సువల్. అంటే యూనిసెక్సువల్ అంటే మనకు తెలుసు. అంటే లైక్ ఉంటే సో, ఎయిదర్ హ్యావ్ మేల్ గ్యామెట్స్ లేదా ఫీమేల్ గ్యామెట్స్ అని. నెక్స్ట్ ఫర్ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ రెనెట్టే సెల్స్ వర్ ప్రెజెంట్. ఇది ఇంపార్టెంట్. నెమటోడాలో ఎక్స్‌క్రీటరీ సిస్టమ్‌గా ఏది పనికొస్తది? అంటే ఏ సెల్స్ పనికొస్తాయి అంటే రెనెట్టే సెల్స్. ఎగ్జాంపుల్స్ ఇవి ఇంపార్టెంటే. ఎగ్జాంపుల్స్ చాలా సార్లు అడిగాడు. యాస్కారిస్, ఉకేరియా, యాన్సిడోస్టోమా ఇవి ఎగ్జాంపుల్స్. ఇది నెమటోడా గురించి. నెక్స్ట్ ఫైలం అనిలేడా. సో, అనిలేడా బాడీ ఎలా ఉంటది? ఫ్లాటెండ్ బాడీ అంటే
ఇలా ఫ్లాట్‌గా ఉంటదంట బాడీ. సెగ్మెంటెడ్ బాడీ అంటే పోలిసలుంటాయి. ఓకే. పోలిసలుంటాయి. నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రీ. మరి బైలేటరల్ సిమెట్రీ అంటే ఏంటది? దాన్ని మనం ఎలా డివైడ్ చేయగలం? ఓన్లీ సింగిల్ లైన్‌లో అంటే సింగిల్ ప్లేన్‌లో అంటే స్ట్రెయిట్‌గా డివైడ్ చేయడం. అంటే అది రైట్‌గా గాని, లెఫ్ట్‌గా గాని డివైడ్ అయ్యిద్ది. అలానే మాత్రం మనం దాన్ని డివైడ్ చేయగలం. అలా ఉంటది దాని సిమెట్రీ బైలేటరల్. నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్టిక్. ఇది కూడా ట్రిప్లోబ్లాస్టిక్. ఎన్ని లేయర్స్ ఉంటాయంటే 3 లేయర్స్ ఉంటాయి. ఏమేమి లేయర్స్? ఎండో లేయర్స్ ఛీ ఎండోడర్మ్, మెసోడర్మ్, ఎక్స్టోడర్మ్ 3. నెక్స్ట్ పాయింట్ యూకాలమేట్ అంటే యూ అంటే ట్రూ కాలమ్. సో దీనికి ట్రూ కాలమ్ ఉంటుంది. కాలమ్ ప్రెజెంట్. నెక్స్ట్ దీని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కడ దాకా ఉంటుంది? ఆర్గాన్ సిస్టమ్. సో ఆర్గాన్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ కెనాల్ ట్యూబ్ ఈజ్ లైక్ స్ట్రక్చర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ మౌత్ టు యానస్. ఎలిమెంటరీ కెనాల్ ఎక్కడ దాకా ఉంటుందంట? మౌత్ నుంచి యానస్ దాకా ఒక ట్యూబ్ లాగా దీనికి ఉంటుందంట. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే దాని అర్థం ఏంటి? బ్లడ్ అనేది వాటికి వెజల్స్ ద్వారా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ మరి లోకోమోషన్ అది ఎలా మూవ్ అవుతుందంటే పారాపోడియా అనే నర్వ్స్ ద్వారా అది మూవ్ అవుతుంది. నెక్స్ట్ రిప్రొడక్షన్. వాటి యొక్క రిప్రొడక్షన్ ఎలా ఉంది? సెక్సువల్, సమ్ ఆర్ హెర్మాప్రోడైట్స్ అంటే వాటికి మేల్ ఆర్గాన్స్ ఉంటాయి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అసెక్సువల్ రిప్రొడక్షన్. ఇది మూడింటిని ఫాలో అయ్యిద్ది. నెక్స్ట్ నెఫ్రీడియా. ఇది ఇంపార్టెంట్. నెఫ్రీడియా ఈజ్ ప్రెజెంట్ ఫర్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నెఫ్రీడియా ఈజ్ విచ్ ఎక్స్క్రీషన్ ఆర్గాన్ ఫర్ విచ్ ఫైలం అని చాలాసార్లు అడిగాడు. ఎనిలేడాకి నెఫ్రీడియా అనే ఒక ఆర్గాన్ వల్ల అది ఆస్మో రెగ్యులేషన్ జరిగిద్ది, ఎక్స్క్రేషన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నిటికీ ఇంపార్టెంటే, వీటికి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అన్నిటికీ నేను చెప్పిన వాటిలో మూడింటికి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను, అవి చదువుకుంటే చాలు. నెక్స్ట్ ఏమేమంటే ఎర్త్వామ్, లీచ్, నెరీస్, హిరుందినేరియా. ఈ 3 ఇంపార్టెంట్. ఎర్త్వాము, లీచ్, నేరీస్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైలం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైలం. ఏంటిది? 7th ఫైలం ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అంటే ఏంటిది? లార్జెస్ట్ ఫైలం ఇన్ ద యానిమల్ కింగ్డమ్. ఇప్పుడు మనం 6 డిస్కస్ చేసాం కదా, మొత్తం 10. ఈ 10ట్లో లార్జెస్ట్ ఫైలం ఏంటిది? ఆర్థ్రోపోడా. ఇందులో లార్జెస్ట్ ఏంటిది మళ్ళీ? ఇన్సెక్టా. అంటే ఇన్సెక్ట్స్ వీటిలో లార్జెస్ట్ ఫైలం అనమాట. నెక్స్ట్ దీని యొక్క బాడీ ఎలా ఉంటుంది? సెగ్మెంటెడ్ ఇంటూ హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. అంటే దీనిలో బాడీ ఎలా డివైడ్ అయ్యిద్ది అంటే హెడ్గా థొరాక్స్ అంటే చెస్ట్ క్యావిటీ, అబ్డోమెన్ పొట్ట. ఈ మూడిట్లాగా డివైడ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ దే హ్యావ్ జాయింటెడ్ లెగ్స్. ఈ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఏంటివి? పురుగులే కదా, వాటికి హెడ్ ఉంటుంది, చెస్ట్ క్యావిటీ ఉంటుంది, అబ్డోమెన్ పొట్ట ఉంటుంది, జాయింటెడ్ లెగ్స్ అంటే వాటికి ఖచ్చితంగా 3 to 4 సెట్స్ ఆఫ్ జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని క్వాలిటీస్ని ఫుల్ఫిల్ చేసేవేంటివి? ఇన్సెక్ట్స్. కాబట్టి ఇన్సెక్ట్స్ లార్జెస్ట్ క్లాస్ అని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. నెక్స్ట్ ఎక్సోస్కెలిటన్. దీని స్కెలిటన్ ఎలా ఉంటుందంట? స్కెలిటన్ దానికి లోపల ఉంటుందంట, లోపల ఉండదు, బయట ఉంటుంది. ఎక్సోస్కెలిటన్ మేడ్ బై చిటిన్. ఇది మనం చెప్పుకున్నాం, సెల్యులోజ్ తయారవుతుంది దేనితోనూ. ఓకే, సెల్యులోజ్ ఈజ్ మేడ్ బై చిటిన్, అది మనం చెప్పుకుంది. ఓకే, ఎక్సోస్కెలిటన్ ఉంటుందంట, అది దేంతో తయారై ఉంటుంది? చిటిన్తో తయారై ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క సిమెట్రీ ఎలా ఉంటుంది? బైలేటరల్ సిమెట్రీ. అంటే మనం పురుగుల్ని జస్ట్ ఇలా డివైడ్ చేస్తే తప్ప అది హాఫ్గా డివైడ్ అవ్వవు. ఇలా డివైడ్ చేసామనుకో ఇది హాఫ్గా ఉండదు కదా. ఇలా డివైడ్ చేస్తేనే మనం 2 ఈక్వల్ హాఫ్స్గా మనం డివైడ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ట్రూ కాలం. అంటే కాలం అనేది ఉండిద్ది, అది దేంతో ఫిల్ అయి ఉంటుంది? బ్లడ్తో ఫిల్ అయి ఉంటుంది అంట. కాలం అంటే స్పేస్ కానీ బ్లడ్ కానీ, స్పేస్ అంటాం మనం కాలంని, నేను బ్లడ్ అని చెప్పాను. సో దాంట్లో స్పేసెస్ ఉంటాయి. కాలం అంటే స్పేస్. సో కాలం ఉంటుందంట, కానీ అది దేంతో ఫిల్ అయి ఉంటుందంట? బ్లడ్తో ఫిల్ అయి ఉంటుందంట, లేదా బ్లడ్లా ఉంటుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? దీని యొక్క హ్యాబిటెట్ అంటే నివాస స్థలాలు ఏంటి? ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే టెరిస్టియల్, అక్వాటిక్ అంటే భూమి మీద నివసిస్తాయి, నీళ్ళలో నివసిస్తాయి అంటే ఫ్రెష్ అండ్ మెరైన్ యానిమల్స్. ఇవి భూమి మీద నివసిస్తాయి, మరియు మెరైన్ అంటే సముద్రపు జీవాల్లో జీవించే జంతువులు కూడా ఉంటాయి. మరి దీని యొక్క ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ట్రిప్లోబ్లాస్టిక్ 3 లేయర్స్ ఉన్నాయి. ఏమిటవి?
ఎండోడర్మ్, మెసోడర్మ్, ఎక్సోడర్మ్. ఎండోడర్మ్, మెసోడర్మ్, ఎక్సోడర్మ్. మరి దీనికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటది. అంటే బ్లడ్ అనేది వెసల్స్‌లో పాస్ అవ్వదు. వాటి యొక్క షేప్స్‌లో అంటే వాటి యొక్క డిఫైన్డ్ షేప్స్‌లో ఎలా ఉంటాయని చెప్పుకున్నాం కదా! వీటిలో బ్లడ్ పాస్ అవుతా ఉండి కనపడతా ఉంటది బ్లడ్ ఫ్లో. ఓకే. మరి దీని యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా? అంటే దీనికి శ్వాస ఎలా తీసుకుంటది అంటే గిల్స్ ద్వారా, ట్రాకియా ఇది ఇంపార్టెంట్. ఆర్థ్రోపోడా రెస్పిరేషన్ సిస్టమ్‌లో మెయిన్ ఏంటిది అంటే ట్రాకియా లేదా బుక్ లంగ్స్. గిల్స్ అనేవి మనకు ఎక్కడెక్కడ వస్తాయి? చేపల యొక్క రెస్పిరేషన్ దగ్గర వస్తాయి గిల్స్ అనేవి. నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్. ఎక్స్‌క్రీషన్ దేని ద్వారా అయిద్దంటే మాల్ఫియన్ ట్యూబ్స్ ద్వారా ఎక్స్‌క్రీషన్ అయిద్ది. మాల్ఫియన్ ట్యూబ్స్ ఎక్స్‌క్రీషన్‌కి. మరి రిప్రొడక్షన్ ఎలా అయిద్ది అంటే యూనిసెక్సువల్, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ మనకి ఎక్కడ జరిగిద్ది మామూలుగా హ్యూమన్స్‌లో అయితే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగిద్ది ఫాలోపియన్ ట్యూబ్‌లో. కానీ కప్పలకి ఇలాంటి వాటిలకి ఎక్స్టర్నల్‌గా ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. సో, అలాగే ఈ ఆర్థ్రోపోడాలో యూనిసెక్సువల్ అది మరి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ 2 జరిగే జీవులు ఉన్నాయంట. బ్లడ్ అనేది బ్లూ కలర్‌లో ఉంటది. మనకి బ్లడ్ అనేది రెడ్ కలర్‌లో ఉంటది. ఎందుకు? బ్లడ్ కలర్ అనేది దీనికి బ్లూ కలర్ ఉండడానికి కారణం ఏంటిదంటే హీమోసైనిన్ అదే మనకి రెడ్ కలర్‌లో ఉంటది. ఎందుకు? మనకి హిమోగ్లోబిన్ అని ఉంటది కాబట్టి మన బ్లడ్ రెడ్ కలర్‌లో ఉంటది. ఇక్కడేమో హిమోసైనిన్ బ్లూ కలర్‌లో ఉంటది. ఎగ్జాంపుల్ ఏంటివి? ఆక్టోపస్, స్నేయిల్స్, ఆయిస్టర్స్, స్క్విడ్. ఈ స్క్విడ్ అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఆయిస్టర్స్ అంటే ఆల్చిప్పలు, స్నేయిల్స్ అంటే నత్తలు, ఆక్టోపస్ అంటే మనకు తెలిసిందే. దీన్నే మనం డెవిల్ ఫిష్ అని కూడా అంటాం. ఆక్టోపస్‌ని మనం డెవిల్ ఫిష్ అని కూడా అంటాం. సో, ఇది ఈ ఆర్థ్రోపోడా గురించి. నెక్స్ట్ మొలస్కా. మొలస్కా అంటే ఏంటిది? ఇది సెకండ్ లార్జెస్ట్ ఫైలమ్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. మరి ఫస్ట్ ఏంటిది? ఇందాక ఆర్థ్రోపోడా. ఇది సెకండ్ లార్జెస్ట్ కింగ్డమ్ అంట. దీని యొక్క బాడీ ఎలా ఉంటది? సాఫ్ట్ స్కిన్డ్. ఇది ఇంపార్టెంట్. ఇది సాఫ్ట్ స్కిన్డ్. లిటిల్ సెగ్మెంటేషన్ అంటే పొలుసులు కొంచెం లైట్‌గా అలా ఉంటాయి. అంటే చిన్న రౌండ్‌లా మనం పట్టుకుంటే అరే! ఇట్లా జిగటగా గానీ, షేప్ తగలడం గానీ మనం గమనిస్తాం. ఓకే. ఇది సాఫ్ట్ స్కిన్డ్, లిటిల్ సెగ్మెంటేషన్. ద బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, ఫూట్ అండ్ మ్యాన్టైల్. ఓకే. బాడీ ఎలా డివైడ్ అయి ఉండిద్దంట? హెడ్‌గా డివైడ్ అయి ఉండిద్ది, ఫూట్‌గా డివైడ్ అయి ఉండిద్ది. ఒక చిన్న స్కిన్ అనేది కొంచెం చిన్న ఫోల్డ్ లాగా ఉండిద్దంట. అలా ఉండిద్దంట. ఎగ్జాంపుల్ మనం ఆక్టోపస్ చూసామనుకో దాని యొక్క లెగ్స్ ఇలా ఉంటాయి కదా! హ్యాండ్స్ అనుకుంటాం. జస్ట్ లోపలికి ఇలా ఫోల్డ్ అయి ఉంటాం గానీ, జస్ట్ చిన్న ఫోల్డింగ్‌లో కవర్ అయి ఉంటాం గానీ మనం చూస్తాం. నెక్స్ట్ కవర్డ్ విత్ మోస్ట్‌లీ కాల్కేరియస్ షెల్. ఇప్పుడు మాక్సిమం అన్ని షెల్‌తోనే కవర్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటివి? స్నేయిల్స్. మరి దీని యొక్క సిమెట్రీ ఎలా ఉంది? దీని యొక్క సిమెట్రీ బైలేటరల్ సిమెట్రీ. అంటే మనం నిలువుగా మాత్రమే కొయ్యగలం. నిలువుగా మాత్రమే ఒకవేళ హాఫ్ చేస్తే అవి రైట్, లెఫ్ట్ అవుతాయి. మరి దీని యొక్క కాలమ్ అంటే క్యావిటీ ఎలా ఉంది? దీని యొక్క క్యావిటీ ఎలా ఉంది అంటే యూ కాలమ్. అంటే కాలమ్ కన్ఫామ్‌గా ఉంది. ట్రూ కాలమ్. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్. దీని యొక్క బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది? మోస్ట్‌లీ ఓపెన్. అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమే. అంటే బ్లడ్ అనేది వెయిన్స్‌లో ఫ్లో అవ్వదు. బాడీ మొత్తం ఫ్లో అయిపోద్ది. నెక్స్ట్ మోస్ట్‌లీ ఓపెన్ క్లోజ్డ్ ఇన్ ఆక్టోపస్. సో, ఆక్టోపస్‌లో, స్క్విడ్‌లో మాత్రమే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటది. అంటే ఆక్టోపస్‌కి, స్క్విడ్‌కి ఏమున్నట్టు? వెయిన్స్ ఉన్నట్టు. అంటే వెసల్స్ ఉన్నట్టు. బ్లడ్ వెసల్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ప్రెజెంట్. అంటే ఫుడ్‌కి, ఎక్స్‌క్రీషన్‌కి డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ కిడ్నీ లైక్ ఆర్గాన్స్ ఉంటాయంట వీటికి. కిడ్నీ లైక్ ఆర్గాన్స్. నెఫ్రేడియా ఈజ్ ప్రెజెంట్. నెఫ్రేడియా అంటే మనం డిస్కస్ చేసాం. ఏంటది? ఎలిమెంటరీ కెనాల్‌ని మనం నెఫ్రేడియా అంటాం. ఎక్కడ? అనిలేడాలో. నెక్స్ట్ రిప్రొడక్షన్. దీని యొక్క రిప్రొడక్షన్ ఎలా? యూనిసెక్సువల్, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. సో, అది అలైంగిక ప్రత్యుత్పత్తి చేస్తది. ఎక్స్టర్నల్‌గా లేదా ఇంటర్నల్‌గా ఫెర్టిలైజేషన్ జరిపిద్ది. ఎగ్జాంపుల్స్ ఆక్టోపస్, స్నేయిల్స్, ఆయిస్టర్స్, స్క్విడ్. రెండిటికి ఒకటే ఇచ్చాడు మరి. నెక్స్ట్ ఫైలం ఎకైనోడర్మేటా. దీని యొక్క షేప్ ఎలా ఉంటది? స్టార్ షేప్డ్. ఇప్పుడు స్టార్ ఫిష్ ఉంది మనకి. స్టార్ ఫిష్ ఉంది. ఓకే. స్టార్ షేప్డ్. ఇంకోటి స్పెరికల్, ఇలాంగేటెడ్. ఓకే. స్టార్ షేప్డ్, ఎలాంగేటెడ్, స్పెరికల్ రౌండ్‌గా ఉంటాయంట. మరి దీని యొక్క స్కిన్ ఎలా ఉంటది? స్పైనీ స్కిన్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ముళ్ళుతో కూడిన శరీరం దీనికి ఉంటది. ఎగ్జాంపుల్ మనం స్టార్ ఫిష్ తీసుకున్నాం అనుకో వాటి మీద ముళ్ళు ఉంటాయి. సో, అంటే ఇది డైరెక్ట్ క్వెషన్. ఎకైనోడర్మేటాకి ఉన్న సిగ్నిఫికెంట్ ఫీచర్ ఏంటి అంటే అది స్పైనీ స్కిన్డ్. అదే మొలస్కాకి అయితే సాఫ్ట్ స్కిన్డ్. ఓకే. అదే పొరిఫెరాకి అయితే బాడీ మీద పోర్స్ ఉంటాయి. అంటే హోల్స్‌లా ఉంటాయి. మరి దీనికి సెగ్మెంటేషన్ ఉండిద్దా? అంటే పొలుసులు లాంటివి ఏమన్నా ఆకారాలు బాడీ మీద ఉంటాయా అంటే ఉండవు. సెగ్మెంటేషన్ ఉండదు.
నెక్స్ట్ దీని యొక్క సిమెట్రీ ఎలా ఉంటుంది? రేడికల్ సిమెట్రీ. అంటే ఎటువైపు నుంచి మనం ఇలా హాఫ్ చేసినా, ఇలా హాఫ్ చేసినా, ఇలా హాఫ్ చేసినా, ఇలా హాఫ్ చేసినా, ఎటువైపు నుంచి అయినా ఇది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వగలదు. నెక్స్ట్ ట్రిప్లోబ్లాస్టిక్. దీనికి బాడీ ఫామ్ అవ్వడానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయి. ఎండోడర్మ్, మెసోడర్మ్, ఎక్సోడర్మ్. మరి దీని యొక్క కాలమ్ ఎలా ఉంటుంది? ఉండిద్దా ఉండదా అసలు దీనికి? ఉండిద్ది. ట్రూ కాలమ్ ఉంటుంది. మరి దీని యొక్క ఆర్గనైజేషన్, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కడి దాకా వచ్చింది అంటే ఆర్గాన్ సిస్టమ్ దాకా వచ్చింది. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటివి? సీ అర్చైన్స్, స్టార్ ఫిష్, హోలోథూరియా, సీ కుకుంబర్. ఈ 4 ఎగ్జాంపుల్స్. లాస్ట్ ఫైలం ఏంటిది అంటే ఫైలం కార్డేటా. ఓకే, ఈ ఫైలం కార్డేటా అంటే చూద్దాం. హ్యావ్ ఏ నోటోకార్డ్. అంటే నోటోకార్డ్ అంటే మనం ఏదో డిస్కస్ చేసుకున్నాం. నోటోకార్డ్ దేంతో తయారయ్యేది? కార్టిలేజ్తో ఒక స్టెప్నీ బ్యాక్ బోన్ లాగా ఇది ఉండిద్ది. ఏంటిది అది? నోటోకార్డ్. సో అది ఇక్కడ ఉండిద్దంట. నెక్స్ట్ హ్యావ్ ఫారెన్షియల్ గిల్ స్లిట్స్. ఫారెన్షియల్ అంటే వాటికి స్వరపేటిక ఉండి శ్వాస తీసుకోవడానికి గిల్స్ సహాయం తీసుకుంటాయి. హార్ట్ ఈజ్ ఇన్ వెంట్రల్. హార్ట్ అంటే ఏంటిది? గుండెకి గదులు ఉంటాయి. ఇక్కడ గుండెకి గదులు ఉంటాయి. నెక్స్ట్ దాని యొక్క బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది? సర్క్యులేటరీ సిస్టమ్. అంటే బ్లడ్ అనేది వెయిన్స్లో ఫ్లో అయ్యిద్ది, ఓపెన్గా ఫ్లో అవ్వదు. దీనికి కోలెం ఉండిద్దా అంటే ఉంటుంది. కాలమేట్ ఉండిద్ది. మరి దీని యొక్క సిమెట్రీ ఎలా ఉంటుంది? బైలేటరల్. అంటే ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే మనం దీన్ని హాఫ్గా చేయగలం. అంటే రైట్గా లెఫ్ట్గా డివైడ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇది ట్రిప్లోబ్లాస్టిక్. అంటే దీనికి ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఎండోడర్మ్, ఎక్సోడర్మ్, మెసోడర్మ్. ఈ 3 లేయర్స్తో దీని యొక్క బాడీ తయారైద్ది. సో అది ట్రిప్లోబ్లాస్టిక్ అంటే. నెక్స్ట్ కార్డేటా. సో ఈ కార్డేటా ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం. కార్డేటాలో 2 టైప్స్ ఉన్నాయంట. ప్రోటోకార్డేటా, వెర్టిబ్రేటా. సో వెర్టిబ్రేటా అంటే వెన్నెముక ఉన్న జంతువులు. ప్రోటోకార్డేటా అంటే చూద్దాం. ది డు నాట్ హ్యావ్ ప్రాపర్ నోటోకార్డ్. అంటే నోటోకార్డ్ ఉంటుంది కానీ అది ప్రాపర్గా ఉండదు. సో నోటోకార్డ్ ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ నో వర్టిబ్రల్ కాలం. అంటే వెన్నెముక ఉండదు. పోస్ట్ అండ్ యానల్ టైల్ ఈజ్ ప్రెజెంట్. సో అంటే పోస్ట్ యానల్ టైల్ అంటే యానస్ దగ్గర టైల్ ఉండడం ఉంటుంది. అది వాడు చెప్తున్నాడు. నెక్స్ట్ బైలేటరల్ సిమెట్రికల్. అంటే సిమెట్రీ ఎలా ఉంటుంది? బైలేటరల్. అంటే మనం హాఫ్గా మాత్రమే డివైడ్ చేయగలం. సింగిల్ లైన్లో మాత్రమే మనం కట్ చేయగలం. ట్రిప్లోబ్లాస్టిక్. సో ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటిది? 3 లేయర్స్తో తయారైందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇంకా లాస్ట్ పార్ట్ వెర్టిబ్రేట్స్. ఈ వెర్టిబ్రేట్స్ మనం డిస్కస్ చేసుకుంటే ఈ లెసన్ ఒక్కటితో అయిపోద్ది. ఓకే, సో ఈ వర్టిబ్రేట్స్లో 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏవంటి అంటే పీసిస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. సో ఫస్ట్ పీసిస్ గురించి చూద్దాం. పీసిస్ అంటే చేపలు. దే ఆర్ ఫిషెస్. దే హ్యావ్ 2 చాంబర్డ్ హార్ట్. దీనికి 2 చాంబర్డ్ హార్ట్లో మనకి 4 చాంబర్స్ ఉంటాయి కదా, దీనికి అలా 2 చాంబర్ హార్ట్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటివి? డాగ్ ఫిష్, షార్క్, ట్యూనా, అలా ఫిషెస్ అని ఎగ్జాంపుల్. నెక్స్ట్ యాంఫిబియస్ అంటే ఏంటో చూద్దాం. యాంఫిబియన్స్ అంటే భూమి మీద నీటిలో 2 చోట్ల బతికేవి కదా. సో ఇప్పుడు దీనికి ఒక క్వాలిటీస్ చూద్దాం. యూజ్ మ్యూకస్ గ్లాండ్స్ ఆర్ గిల్స్. అంటే మ్యూకస్ గ్లాండ్స్ అనేవి భూమి మీద ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాయి స్కిన్ ద్వారా. గిల్స్ అనేవి నీటిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చాడు. ఫ్రాగ్స్, టోడ్స్, సాలమాండర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. మరి దీనికి ఎలా ఉంటాయి? ఇది 3 చాంబర్డ్ హార్ట్. దీనికి హార్ట్కి ఎన్ని చాంబర్లు ఉంటాయి? 3 చాంబర్లు ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క బ్లడ్ ఎలా ఉంటుంది అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అంటే బ్లడ్ రక్తం చల్లగా ఉంటుందని కాదు, వాతావరణానికి అనుగుణంగా వాటి బాడీ టెంపరేచర్స్ మార్చుకోవడం. సో వాతావరణానికి అనుగుణంగా వాటి బాడీ టెంపరేచర్ మార్చుకోవడాన్ని అలాంటి యానిమల్స్ని మనం ఏమంటాం? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. ఓకే, సో ఇది బ్రీత్ ఎలా తీసుకుంటాయి? సో బ్రీత్ త్రూ లంగ్స్ ఆర్ గిల్స్ అండ్ స్కిన్ మీద మ్యూకస్ గ్లాండ్స్ ఉండడం వల్ల స్కిన్తో ల్యాండ్ మీద తీసుకుంటాయి, వాటర్లో గిల్స్ ద్వారా తీసుకుంటాయి, లేదా లంగ్స్ ద్వారా తీసుకుంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్. ఓకే, రెప్టైల్స్ అంటే ఏంటి? క్షీరదాలు, కీటకాలు ఇలాంటివి. సో 3 చాంబర్డ్ హార్ట్ ఎక్సెప్షన్ క్రొకడైల్. ఒక్క క్రొకడైల్కి తప్ప అన్నిటికీ హార్ట్లో 3 చాంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇవి కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. సో మరి దీనికి బ్రీత్ ఎలా? లంగ్స్ ద్వారా తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఏంటివి? స్నేక్స్, టర్టైల్, లిజార్డ్, క్రోకడైల్, చమేలిన్ అంటే ఓసరవెల్లి. ఓకే, నెక్స్ట్ ఏవ్స్ అంటే బర్డ్స్. ఏవికల్చర్, రేరింగ్ ఆఫ్ బర్డ్స్ కదా, ఏవికల్చర్. ఏవ్స్ అంటే పక్షులు. మరి దీనికి ఎన్ని ఉంటాయి? 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ప్రతి పక్షికి 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఇవి వామ్ బ్లడెడ్. అంటే
ప్రకృతికి అనుగుణంగా వాటి యొక్క బాడీ టెంపరేచర్‌ని మార్చుకోలేకపోవడం. అంటే చలికాలంలో బాడీ చల్లగుంది. కాబట్టి బ్లడ్‌ని కూడా చల్లగా మార్చుకోగలదా? అంటే మార్చుకోలేదు. బాడీ టెంపరేచర్‌ని మార్చుకోలేదు. అయితే ఫిషెస్ అనుకో అంటే ఇవి కోల్డ్ బ్లడెడ్ అనుకో, ఇప్పుడు వింటర్ అనుకో, బాడీ టెంపరేచర్ కూడా చల్లగా మార్చుకుంటాయి. కానీ ఈ వార్మ్ బ్లడెడ్ అనేవి బాడీ టెంపరేచర్‌కి అనుగుణంగా మార్చుకోవనమాట. అంటే బయటి టెంపరేచర్ అనుగుణంగా బాడీ టెంపరేచర్ మార్చుకోకపోవడాన్ని వార్మ్ బ్లడెడ్ అంటాం. మార్చుకోవడానికి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. సో, ఇవి ఓవిపారస్ అంటే గుడ్లు పెడతాయన్నమాట. గుడ్లు పెడతాయి. ఓవిపారస్ అంటే గుడ్లు పెట్టడం. గుడ్ల ద్వారా గుడ్లు పెట్టి పిల్లలకి జన్మనిస్తాయి. ఓకే. ఓన్లీ నాన్ ఫ్లయింగ్ బర్డ్. ఓకే. ఎగరలేని పక్షి ఏమైనా ఉందా అంటే అది కివి. కివి దేనికి నేషనల్ బర్డ్ అంటే న్యూజిలాండ్‌కి. సో, న్యూజిలాండ్ క్రికెటర్స్‌ని అందుకే చాలామంది కివీస్ అంటారు. కివీస్ అంటారు. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌ది మ్యామల్స్. ఓకే. మ్యామల్స్ అంటే మనుషులు. క్షీరదాలు. పాలిచ్చే జంతువుల్ని మ్యామల్స్ అంటాం. సో, 4 దీనికి ఎన్ని మనిషికి ఎన్ని ఉంటది ఇప్పుడు 4 చాంబర్ హార్ట్స్ ఉంటాయి. మ్యామల్స్‌కి 4 చాంబర్ హార్ట్స్ ఉంటాయి. వార్మ్ బ్లడెడ్ అంటే ప్రకృతికి అనుగుణంగా తన బాడీ టెంపరేచర్ అది మార్చుకోలేదు. అది వార్మ్ బ్లడెడ్. నెక్స్ట్ మామరీ గ్లాండ్స్ ఉంటాయి. మామరీ గ్లాండ్స్ ఎందుకు? వివిపోరస్ అంటే మనుషులకి గుడ్డుగా కాకుండా డైరెక్ట్‌గా జన్మనిచ్చేయడం. మామరీ గ్లాండ్స్ అంటే మిల్క్ ప్రొడక్షన్‌కి అంటే మిల్క్ ఇచ్చి ఇలా పుట్టే బిడ్డలన్నిటికంటే డైరెక్ట్‌గా వేరే బిడ్డని అంటే గుడ్డు లోపల పెట్టే బిడ్డని కాకుండా డైరెక్ట్‌గా బిడ్డనిచ్చే జంతువులకి మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి. సో, అవే మామరీ గ్లాండ్స్ అంటాం. ఎక్సెప్షన్ ఉంది. సో, ఎక్సెప్షన్ అంటే కొన్నాట్లికి అది మామలే కానీ పిల్లల్ని పెట్టదు. అవేంటయ్యా అంటే ప్లాటిపస్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాటిపస్ ఇంకోటి ఎచిడాన్ ఎకిడ్నాస్. సో, ఇది మన మ్యామల్స్ ఈ లెసన్. ఓకే దెన్ బాయ్.